రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బోల్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డైరెక్టర్లు, సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. సభలో సంఘం ఖర్చులు, అభివృద్ధిపై సీఈఓ కృష్ణ సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పైలట్ ప్రాజెక్టులో భాగంగా సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించడంను సంఘం సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వం పునరాలోచించి సింగిల్ విండో పరిధిలో 12 కేంద్రాలు ఉండగా అందులో 6 కొనుగోలు కేంద్రాలైనా కేటాయించాలని రైతులు, సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వినతి అందిస్తామని అన్నారు. అలాగే సంఘం కొందరి పార్టీ నేతలకు సహకరిస్తుందని సభలో రైతులు ఏమనెత్తగా చైర్మన్ బాబురావు సంఘం మనందరిదని, ఏ పార్టీలకు సహకరించలేదని అన్నారు. అనంతరం చైర్మన్ బాబురావు మాట్లాడుతూ పోతుగల్ సహకార సంఘం దినదిన అభివృద్ధి చెందుతూ ఉమ్మడి జిల్లాలో ఏ గ్రేడ్ సాధించి రైతుల, సంఘం సభ్యుల సహకారంతో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, వ్యక్తిగత వ్యాపార రుణాలు అందిస్తూ 29,58,00,000 రూపాయలతో సంఘం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గన్నె నరసింహులు, కట్ట బాపురావు, సతీష్ చంద్రరావు, వెన్నమనేని లక్ష్మణరావు, కుర్ర కీర్తన, సురభి మాధవరావు, గంభీరపేట బాలమల్లు, అయినేని వెంకటరెడ్డి, బైరి శ్రీనివాస్, గన్నె మల్లవ్వ, కార్యదర్శి కృష్ణ, వివిధ పార్టీ నాయకులు, రైతులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంటే ఎందుకు చేసిండే ఆయన? ఒక సొసైటీ అంటే ఒక రైతులది, రైతులకు ఉండే హక్కు అది. రైతులను కాపాడుకునే మనం కొన్ని సొసైటీ ఉంటే సొసైటీలో ఏదైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళు రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడి మనకు తొందరగా రైతులకు మేలు జరిగేటట్టు, డబ్బులు తొందరగా పడేటట్టు ఇలా చేస్తున్నారు. కాబట్టి అలాగే సొసైటీ పాలకవర్గానికి కాకుండా ఉద్యోగులకు ఉన్నటువంటి జీతభత్యాలు అందటానికి కూడా ఉపయోగపడుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తం ఐక్యతలకు ఇవ్వడం కాకుండా మనకు ఒక 50% మనకు 12 కొనుగోలు కేంద్రాలు, కనీసం ఒక 6 కొనుగోలు కేంద్రాలను మనకు కేటాయించి సేమ్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత అక్కడ శ్రీధర్ బాబు గారిని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని, ఆది శ్రీనివాస్ గారు అందరూ కూడా కలిసి కేటీఆర్ గారు కూడా విన్నవించడం జరిగింది. చెప్పండి సార్ ఇట్లా వెళ్ళిపోయి అని చెప్తే ఇంతవరకు అయితే మనకు ఏం లేదు. ఇప్పుడు డెవలప్లో కూడా రాత్రి మళ్ళీ 50% మహిళా గ్రూపులకు, 50% సొసైటీ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారట. మా ఇంతకుముందు డెవలప్ చేయమని నాకు చెప్పిండు. అక్కడ కూడా ఫుల్ పేమెంట్, ఫుల్ లాంచ్ చేయాలి. లోనింగ్ ఉండేది రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైతులకు ఒకప్పుడు కార్ లోన్ కావాలంటే 2 వీలర్ లోన్ కావాలంటే ఇచ్చేది రోడ్డు క్రాప్ లోను, ఎంపీ లోను. ఇప్పుడు మనం ఏ లోన్ అంటే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పోతుగల్ సహకార సంఘాన్ని ఈ విధంగానే అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఈరోజు రేపుంటాం, రేపు ఇంకో వస్తారు. అందరూ కూడా మనం సహాయ సహకారం అందించాలి. ఈ సహకార సంఘాన్ని ఏదైనా ఉంటే మనస్పర్ధలు ఉంటే మన వాటిని మనం మాట్లాడుకుందాం, ఏదైనా చేద్దాం. కానీ దయచేసి సహకార సంఘాన్ని మాత్రం మీ అందరికీ సహకరించండి. ఇంకా ముందు పోతుంది, ఇంకా దీనికి భవిష్యత్తు ఉంది. ఇంకా చాలా ఇప్పుడు ధర్మేంద్ర గారు